से जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के। ओम मंगलम कौशलेन्द्राय महनीय गुणात् प्रणीत। హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మేమైతే ఈరోజు 5వ రోజు అయితే గణేశుని దగ్గర పూజ అయితే చేయించుకున్నామండి ఫ్యామిలీతోటి. చాలా చక్కగా జరిగిందండి పూజ. దానికంటే ముందుగా మనం దేవునికి నైవేద్యం పెట్టడం కోసం అయితే ప్రసాదం అయితే చేస్తున్నాము. ఇదైతే రవ్వ కేసరి చేస్తున్నామండి. చూడండి, దానికోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకున్నామండి. పెట్టుకొని నెయ్యి వేసుకున్నాము. నెయ్యి వేసుకొని ఇలాగా జీడిపప్పులు అయితే వేయించుకుంటున్నామండి. చూడండి, నెయ్యిలో వేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది. ప్రసాదం ఎప్పుడైనా కూడా మనము నెయ్యి వేసుకొని చేసుకోవాలండి, చాలా బాగొస్తుంది. ఇలాగా చాలా స్లోగా సిమ్లో పెట్టయితే మనమైతే జీడిపప్పులు అయితే వేయించేసుకొని పక్కకు తీసుకున్నామండి. అదే బౌన్లో నెయ్యి ఉంటుంది కదండి, అదే నెయ్యిలో మనమైతే రవ్వ వేసుకుంటున్నాము. రవ్వ కూడా వేసేసి ఇలాగైతే వేయించుకోవాలండి. సిమ్లో పెట్టేసి కొంచెం దూరగా అయితే వేయించుకోవాలి. రవ్వ కూడా వేగిన తర్వాత మనము రవ్వ కూడా సైడ్కి తీసుకొని పెట్టుకోవాలండి. మనము పెట్టుకున్నాక వాటర్ అయితే వేసుకున్నాము. 1 కప్పు రవ్వకైతే మనము 3.5 కప్స్ అయితే వాటర్ అయితే వేసుకోవాలండి. వేసుకున్నాక వాటర్ కొద్దిగా మరిగాకైతే మనము చూడండి రవ్వ అయితే వేస్తున్నాము. రవ్వ వేసాక మనం షుగర్ కూడా వేస్తున్నాము. చూడండి, 1 కప్పు రవ్వకి 1.5 కప్పు షుగర్ అయితే వేసుకోవాలి. అప్పుడే మనకు స్వీట్ సరిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ స్వీట్ వద్దని అనుకునే వాళ్ళైతే 1 కప్పుకి 1 కప్పే షుగర్ అయితే వేసుకోవాలి. తర్వాత చూడండి, శనగలు ఉన్న ప్రసాదం కూడా చేసాము మేము. పులిహోర కూడా చేసాము. చూడండి, 3 రకాల ప్రసాదాలు అయితే దేవునికి నైవేద్యంగా చేసాము. పులిహోర, శనగలు, ఇంకా రవ్వ కేసరి చేసామండి. చేసేసి దేవుని దగ్గరికి వచ్చామండి పూజ చేయించుకోవడం కోసం. చూడండి, ప్రసాదాలన్నీ ఇక్కడైతే పెట్టేసుకున్నాము. పెట్టేసుకొని దేవుని దగ్గర పూజ అయితే చేయించుకుంటున్నాము. గణేశుని దగ్గర పంతులు గారు కూడా వచ్చారండి. వచ్చి చాలా చక్కగా జరిపించారు పూజ అయితే. ఈ వినాయకుడు అయితే మా ఇంటి దగ్గరే ఉన్నారండి. మా ఇంటి దగ్గరే పెట్టారండి వినాయకుడిని. చూడండి, మేమైతే 5వ రోజు అయితే పూజ అయితే చేయించుకుంటున్నాము. ఇలాగ రోజుకొక ఫ్యామిలీ అయితే వచ్చేసి దేవుని దగ్గర పూజ అయితే జరిపించుకుంటున్నారండి. ఇలాగ 9 డేస్ అయితే పూజ అయితే జరుగుతుందండి. రోజు ఎవరో ఒకరు ఫ్యామిలీ వచ్చేస్తే పూజ అయితే జరుపుకుంటారు. చూడండి, ఇలాగ చాలా చక్కగా పంతులు గారు అయితే చేశారండి. చాలా హ్యాపీగా జరిగింది పూజ అయితే. చూడండి, మా ఫ్యామిలీ అందరం కలిసేసి ఇక్కడైతే కూర్చున్నాము పూజలో. చూడండి, ఇలాగైతే దేవునికైతే నేనైతే తాంబూలం ఇస్తున్నాను. చూడండి, ఇలాగా దేవునికి చూపెట్టాలి తాంబూలం అయితే. మనం చూపెట్టేసేసి అలాగ పెట్టాలండి. పెట్టేసి దండం పెట్టేసుకుంటున్నాము. చూడండి, అంతా మంచి జరగాలని, ఏమన్నా విఘ్నాలు ఉంటే తొలగిపోవాలనేసి మనమైతే పూజ అయితే జరిపించుకోవాలండి. గణేశునికి ప్రసాదాలు పెట్టి ఏమి వరం కోరుకున్నా మనకి వరాలు అయితే ఇస్తారండి గణేశుడు. చూడండి, ఇప్పుడైతే మనము హారతి ఇస్తున్నాము దేవునికి. ఇలాగ మనమైతే హారతి అయితే ఇవ్వాలండి దేవునికి. హారతి ఇచ్చేసిన తర్వాత మనకైతే పూజ అయితే అయిపోతుందండి. చూడండి, ఇలాగ హారతి ఇచ్చారు. కొబ్బరికాయలు అయితే ముందే కొట్టామండి. ముందే కొట్టమనేసి అన్నారు కొబ్బరికాయలు అయితే ముందే కొట్టేసాము మేమైతే. తనైతే మా ఫాదర్ అండి. మా ఫాదర్ కూడా వచ్చారు. చూడండి, ఇప్పుడైతే పూజ అయితే అయిపోయిందండి హారతి తీసుకున్న తర్వాత. చూడండి, కొన్ని అయితే పిక్స్ అయితే దిగాము పంతులు గారితో. మేమైతే ఇలాగ పిక్స్ అయితే దిగామండి. తర్వాత భోజనాలు కూడా పెట్టారు దేవుని దగ్గర. పప్పు, సాంబారు, గుత్తి వంకాయ కర్రీ, చట్నీ, పాపడాలు, స్వీట్ అయితే వేశారండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు వస్తాయి ఇంకా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.